హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అల్ట్రా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఇది వచ్చేసరికి వంశీరామ్ న్యూ మార్క్ అనే ప్రాజెక్ట్ అయితే ఓఆర్ఆర్ ఫేసింగ్ నార్సింగిల్ అయితే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయిందండి. 3.9 ఏకర్స్లో 2 టవర్స్ అయితే ఉంటాయండి. సో ఒక ప్రీమియం ప్రాజెక్ట్ అనమాట ఇది ఓఆర్ఆర్. సో ఓఆర్ఆర్ ఫేసింగ్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. 2 టవర్స్, 4 బేస్మెంట్స్, గ్రౌండ్ ఫ్లోర్, 35 ఫ్లోర్స్ ఉంటుంది. దీని పక్కనే ఎన్సీసీ వాళ్ళ ది లైన్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే నియర్ బైలోనే మనం చూస్తే అలెక్యా వాళ్ళ ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్‌లో ఉందండి. ఇవి కంప్లీట్‌గా మనకు 4 బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనం చెప్పబోతున్న ప్రాజెక్టు. అలాగే మై హోమ్ అవతారు, రాజపుష్ప ప్రొవిన్షియా, అలాగే ఇక్కడ మనకు వాసవి అట్లాంటిస్ అనే ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీని పక్కనే చూస్తే మనకు ఫినిక్స్ వాళ్ళ 25 అనే ఉంది. ఫినిక్స్ 25. తర్వాత ఇక్కడ సుమధుర వాళ్ళ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ గాని చూసినట్లయితే మనకు ఇక్కడ రాజపుష్ప వాళ్ళ ఇన్ఫినియా అనే అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీనికి ఆపోజిట్‌లో గాని చూసినట్లయితే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18E అండి, కొత్త ఎగ్జిట్. ఆపోజిట్‌లో ఈఐపీఎల్ వాళ్ళ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఈఐపీఎల్ వాళ్ళ రివేరియా, తర్వాత ఇవన్నీ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ రివర్ వ్యూ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇదొక ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు ప్రీమియం ప్రాజెక్ట్ అండి. అలాగే దీంట్లో కంప్లీట్‌గా 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. చూస్తే ఇవి 4 బీహెచ్‌కే లగ్జరీ అపార్ట్మెంట్స్ అనమాట. సో 4 బీహెచ్‌కే ప్లస్ ప్రైవేట్ లిఫ్ట్, అలాగే మేడ్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. దీని యొక్క ప్రాజెక్ట్ హైలైట్స్ గాని చూసినట్లయితే గ్రాండ్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. ఎక్స్‌పెన్సివ్ అండ్ హై సీలింగ్ లాబీస్ అయితే ఉంటాయి. అలాగే మనకు అబ్సల్యూట్ ప్రైవసీ అయితే ఉంటుందండి. స్పేస్ బిట్వీన్ ద 2 హౌసెస్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంటుంది. సో మంచి ప్రైవసీ ఉంటుంది. 80% ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల లావిష్ గ్రీనరీ అయితే ఉంటుందండి, అబెండెన్స్. అలాగే 12 ఫీట్ హైట్ ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్ అయితే ఉంటుంది. అలాగే మనకు స్కై డెక్స్ అయితే ఉంటాయండి. టెర్రస్ లాంచెస్ ఫర్ సినిమాస్ అండ్ మోర్ అనమాట. అలాగే మనకు వైడ్ టవర్ సెపరేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు టవర్ మధ్యలో చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే లార్జ్ హోమ్స్ అనమాట. అలాగే ఫర్ యువర్ బిజినెస్ నీడ్స్. తర్వాత మనకు 50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్. అలాగే మనకు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండే అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. అలాగే న్యూ మార్క్ వంశీరామ్ వాళ్ళు ఇది జాయింట్ వెంచర్‌లో ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. దీంట్లో మనం ఇన్ఫినిటీ పూల్ అయితే ఉంటుంది, ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది, పెట్ గ్రూమింగ్ ఉంటుంది. అలాగే మనకు రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి. ఆన్ కాల్ సర్వీసెస్ కూడా ఉంటాయన్నమాట. అలాగే మనకు ఇది 35 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. 3.9 ఏకర్స్‌లో. మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. విత్ క్లబ్ హౌస్, 50,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు 6,300 ఎస్ఎఫ్టీ 4 బీహెచ్‌కే ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత ఇది 6,500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనమాట. సో విత్ మేడ్ రూమ్‌తో అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకు 5,200 అండి. సో ఓవరాల్‌గా ఇక్కడ డిఫరెంట్ సైజెస్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అయితే ఉండడమే జరిగింది. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మినిమమ్ మనకు 6 CR నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.